ఉండాలండి. హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. 6వ అధ్యాయము 12వ శ్లోకం. తత్తైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. ఈ పై మన క్రిందటి శ్లోకంలో ఆసనాన్ని ఏర్పరచుకొని స్థిరంగా కూర్చోగలగటము అది తెలుసుకొని దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఎలా ఉండాలి అంటే ఉపవిశ్య ఇలా కూర్చున్న తర్వాత చిత్తేంద్రియ క్రియ. చూడండి, చిత్త ఇంద్రియ క్రియలు వశమందుంచుకోవడము అంటే ఇప్పుడు చిత్తము అంటే మన మనసు ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ఆలోచన అనేది మొదలవుతుందో దానిని మనము ఒక చిత్తము అనేటువంటి భావన చేస్తున్నాము. ఆ చిత్తము ఎలా ఉండాలి? ఇంద్రియ క్రియలన్నిటినీ కూడా వశమందుంచుకొని, అంటే ఇప్పుడు ఇంద్రియ క్రియలు చూడండి, ఇంద్రియాలు అనేది దేని ద్వారా మనకి బహిర్గతం అవుతున్నాయి? శరీరము ద్వారా తెలుసుకునేవి ఇంద్రియాలు. ఇప్పుడు ఇంద్రియ క్రియలు అంటే ఏంటి? శరీరం చేసే పనులు. శరీరం ద్వారా ఏ పనులైతే చేస్తున్నామో ఆ పనులన్నిటినీ వశమందుంచుకో అంటున్నాడు. అంటే ఇంద్రియాలు ఏ పనుల మీదకి వెళ్ళకుండా నిరోధించగలగటం. అలాగే మన మనసును ఏకాగ్రం కృత్వా ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇంద్రియాలకు సంబంధించి బయట ప్రపంచంలోకి వెళ్ళి విషయాలు సేకరించి తీసుకొచ్చి తద్వారా శరీరాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటున్నామో, అది లేనప్పుడు మనసు ఎలా ఉంటుంది? ఏకాగ్రమై ఉంటుంది. అలాంటి ఏకాగ్రత కలిగిన మనస్సు ఆత్మవిశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కొరకు. ఇప్పుడు ఇప్పటికైనా మనకి ధ్యానం కుదిరిందా? ఇంకా పూర్తిగా ధ్యానం కుదిరిన స్థితికి రాలేదు. ఇంకా అంతఃకరణ శుద్ధి అనేది ఉంది. దాని గురించి మనం కొంచెం వివరంగా తెలుసుకోవాలి. అంటే ఆత్మ శుద్ధి అంతఃకరణ శుద్ధి. ఈ అంతఃకరణ శుద్ధి ఎలా జరుగుతుంది? చూడండి, అంతఃకరణలో మనము ఎంత జాగ్రత్తగా ఆలోచించినా సరే ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు ఈ అంతఃకరణ శుద్ధి అంటే ఏ ఆలోచన లేని స్థితికి రమ్మంటున్నాడు. మరి మనమేం చెప్తాము? మంచి ఆలోచనలు ఉన్నాయి కదండి, చెడ్డ ఆలోచనలు కావు కదా అని. మంచి చెడ్డ నిర్ణయం కాదయ్యా, అసలు ఆలోచన రాహిత్యం, ఆలోచన అనేదే లేని స్థితికి రాగలగాలి. అప్పుడు మాత్రమే అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంటే మంచి ఆలోచనలు ఉండటము అంతఃకరణ శుద్ధే. కానీ అసలు ఆలోచన లేకుండా ఉన్న స్థితి కలిగితే, ఆలోచన లేకుండా ఎలా ఉంటామండి? ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. అంటే ఆ ఆలోచన వస్తుంది, వెళ్ళిపోతుంది. దాని మీద నువ్వు మనసుని నిలపటల్లా. అలా నిలపకుండా వచ్చి వెళ్ళిపోవటం జరిగిందనుకో, కొంత టైం మనం అలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆలోచన అనేది ఆగిపోతుంది. ఆ ఆలోచన లేకపోవడమే నీ అంతఃకరణ శుద్ధి. దానికోసమే ఈ యోగం మనం చేస్తున్నాము. అంటే మన మనసులో ఏ ఆలోచన రాకుండా ఉండటము అంతఃకరణ శుద్ధి అని చెప్తే, అది చెడ్డ ఆలోచన మంచి ఆలోచన పక్కకు పెట్టి ఏ ఆలోచన రాకుండా ఉండటమే అంతఃకరణ శుద్ధి అని చెప్పినప్పుడు దానికి అది కావాలి అంటే మనం ఏం చేయాలి? నాకు ఆలోచన వద్దు అంటే అది రాకుండా ఉంటుందా? ఉండదు కదా. మరి ఎలాగ నువ్వు అభ్యాసం చేయాలి? చూడండి, ఇక్కడ ఆసనము వేసుకోవటము, చిత్త ఇంద్రియ వ్యాపారాలని మనం వశములో ఉంచుకోవటము, ఏకాగ్రత మనసుతో ఉండటము, మరి ఇవన్నీ ఉంటేనే అంతఃకరణ శుద్ధి. ఇదే కదా ఏకాగ్రత కుదిరింది అంటే మన ఆలోచనలు లేనట్టే. అలాగే మరి ఇంద్రియములు, ఈ శరీరం చేసేటువంటి మనసు బుద్ధి చేసేటువంటి పనులన్నీ ఆగినాయి. అప్పుడు కూడా మనం ఏకాగ్రతలో ఉన్నట్టే. ఇలా తెలుసుకున్నవాడు ఈ ఏకాగ్రత వల్ల అంతఃకరణ శుద్ధి. దీనికోసమే మనము
ఈ ధ్యానము చేయడము. చూడండి, అంతఃకరణ శుద్ధి లేకుండా ఏ పని చేసినా కూడా అది మనకి విజయాన్ని చేకూరుస్తుంది అని మాత్రం అనుకోలేము. ఎందుకంటే మనకి చెప్తారు కదా, పాండ శుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అని చెప్తారు కదా. మరి పాత్ర శుభ్రంగా కడిగే మనము ఏ వంటకైనా ఉపక్రమిస్తాం. అలాగే ఆత్మశుద్ధి ఉంటేనే మనము ఏ ఆచార వ్యవహారాల్లో ఉన్నా కూడా. కాబట్టి ఈ పెద్దలు చెప్పిన మాటను మనం గుర్తి ఈ ఆత్మశుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం ప్రయత్నించడమే మనం చేస్తున్న ఈ యోగము. అంటే మళ్ళీ యోగం అంటే ఏదో అనుకోకండి, ఆ మనసుతో నీవు కలిసి ఉండటమే. ఇక్కడ నేను వేరు, నా మనసు వేరు, పరమాత్మ వేరు, బుద్ధి వేరు, ఈ వేరులన్నీ తీసేసి ఒకే స్థితిలో ఉన్నటువంటి స్థితిని పొందటమే ఆ పరమాత్మ స్థితి. అది ఏకాగ్రత. ఇది ఉన్నప్పుడే నువ్వు ఆ యోగంలో స్థిరముగా ఉండగలుగుతావు అని చెప్తున్నారు. ఈ యోగ కోసం ఇంకా మనము చేయవలసిన నెక్స్ట్ శ్లోకంలో ఈ కూర్చునే విధానం కూడా ఎలాగన్నది చెప్తారు. సరే, హరి ఓం.